హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు ఉపజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి సంక్రాంతి స్పెషల్ కలగూర రెసిపీ అయితే వచ్చేసారండి. సంక్రాంతి రోజు పెద్దలకి మూల పెట్టేటప్పుడు ఈ కలగూర రెసిపీ అనేది తప్పకుండా చేసి పెడతారండి ఆంధ్ర సైడు. దాన్ని ఎలా చేసుకోవాలి, ఏమేమి తీసుకున్నా చూద్దామండి. దానికోసం అయితే నేను తీసుకున్న కూరగాయలు అయితే చెప్తానండి. గుమ్మడికాయ, ఆనపకాయ, కంద, పెండ్లం, బంగాళదుంప, చిలకడదుంప, చాందుంప, టమాటా, వంకాయ, అరటికాయ, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిక్కుడుకాయ. ఇది అయితే నేను తీసుకున్నాను. ములక్కాడ అయితే లేదండి. ఇవి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మిగతావన్నీ మనకు కావాలితే వేసుకోవచ్చు. క్యారెట్ అండి, దొండకాయ నేను ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలాగా కట్ చేసుకుని వాటర్లోని సాల్ట్ వేసి వేసుకున్నాను. ఎందుకంటే కొన్ని కూరగాయలు మనకి కలర్ చేంజ్ అవుతాయి కదా, దానికోసం అలా వేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసినవి అయితే వేసుకుని వాటిని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలండి. పెద్ద పండుగ రోజునైతే మన పల్లెటూరులోని పెద్దవాళ్ళు అయితేనండి పూర్వకాలంలోని పెద్ద పండుగ రోజున కొత్త పాత్రలోని ఈ కూర చేసి పెద్దవాళ్ళకి పెట్టేవారండి. ఎందుకంటే అందులో మనం ఎటువంటి నాన్ వెజ్ అయ్యి రెసిపీలు చేసుకోకుండా కొత్త పాత్రలో చేస్తే మంచిదని చెప్పి కొత్త పాత్రలోని కలగూర, అలాగే కొత్త పాత్రలోనే పరమాన్నం పొంగలు చేసి ఆ రోజు మడపలు పెడతాకైతే ఉపయోగించేవారండి. ఇప్పుడైతే మామూలుగా వాడేస్తున్నారు. కానీ చూసారు కదండి, ఆ ఉల్లిపాయల ముక్కలు మగ్గాయి. ఈ లోపులోని మనం ఏం చేశానంటే ఇవన్నీ వాటర్లోంచి జాలీ బుట్టలో వేసానండి. స్ట్రైన్ వాటర్ అంతా మనకి ఈ లోపల వడబడతాయని. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ముందు ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఈ కూరగాయలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిలో కొంచెం మగ్గబెట్టుకోవాలండి. అప్పుడైతే పూర్వకాలంలో మా నానమ్మ వాళ్ళైతేనండి వీటిని ఇలాగా తాలింపు వేసేవారు కాదండి. మొత్తం ముక్కలన్నీ కలిపేసి ఆయిల్, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేసి అలా స్టవ్ మీద పెట్టేవారండి. అలా పెట్టేసి ఉండేవారు కలగూరని. అలాగే కొంతమంది చింతపండు రసం కూడా కొంచెం వేసేవారండి. నేనైతే చింతపండు రసం వేయట్లేదు, కావాలితే వేసుకోవచ్చు. నేను మామూలుగా మిక్స్డ్ కలగూరగా చేస్తున్నానండి. కొంతమంది అయితే పూర్వకాలంలో అలా వేసేవారు, ఇప్పుడు ఎవరు కొంచెం చేయట్లేదు. ఇది చూసారు కదా, ఇలాగా కొంచెం మగ్గబెట్టుకోవడానికి పసుపు, సాల్ట్ వేసి ఇట్లా ఇలా మగ్గబెట్టుకొని మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి ముక్కలు. మగ్గడం వల్ల కూర మరింత టేస్టీగా ఉంటుంది కదండి, అందుకని నేను ఇలా చేస్తున్నాను. లేదంటే అన్నీ కలిపి కూడా మనం చేపల పులుసు చూడండి ఎలా కలిపి పెట్టేసుకుంటామో అలాగే ఉప్పు, కారం, నూనె అన్నీ వేసి కలిపేసి కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవాళ కొంచెం మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అవన్నీ వేసుకోవాలండి. అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గి చేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది. చూసారు కదండి, నాకైతే ఆ రోజు ములక్కాడ దొరకలేదు. ములక్కాడ దొరికితే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇన్ని రకాల కూరగాయలతో చేసుకున్న కూరలోని ఎన్ని పోషకాలు ఉంటాయి కదా తెలుసండి. చక్కగా మనం ఉట్టినోటితోనే కూడా ఈ కూరని చక్కగా చపాతీ రోటితో కూడా తినవచ్చండి, ఎంత బాగుంటుంది. గుమ్మడికాయలోని, చిలకడ దుంపలోని, ఈ కంద, పెండలో కూడా మంచి అరటికాయ అన్నీ మంచి పోషకాలు ఉంటాయి కదండి. అందుకని చెప్పి మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు టేస్టీగా కూరకు సరిపోయినంతగా కారము, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేస్తానండి నేను. మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని మళ్ళీ సరిపోతే అప్పుడు ఒకసారి కలుపుకొని కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇందులోని మన టేస్ట్కి. చూసారు కదా, ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మనకి వాటర్ వేసుకోవాలండి. కొంచెం ములిగినట్టుగా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువగా. ఎందుకంటే మనం ఆయిల్లో ఇట్లా బాగా మగ్గబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పడదు. మరీ ఎక్కువ వాటర్ అయినా మనకి ముక్కలు మరీ మెత్తగా ఉడికిపోయి గుజ్జులా అయిపోతాయండి. అలా కాకుండా ముక్కల్లా ఉంటేనే మనకు తినడానికి చక్కగా ఏ ముక్క, ఏ వెజిటేబుల్ ముక్క అని కూడా చక్కగా తెలుస్తుందండి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మీడియం మంటలో వాటర్ చక్కగా మరుగు వచ్చాక దాన్ని ఒకసారి కుదుపుకొని మళ్ళీ మీడియం మంటలో పెట్టి మూత పెట్టుకొని చక్కగా గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవడమేనండి. మళ్ళీ ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి. కానీ టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి తినండి. పెద్ద పండుగ రోజున అని కాదండి, మనం ఇంట్లో ఎప్పుడైనా అన్నీ ఇలా వెజిటేబుల్స్ వేసి చేసుకున్నా చాలా టేస్టీ, మంచి పోషకాలు ఉంటాయండి. మనం సంక్రాంతి రోజున చేసుకున్న కలగూర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.